కలుగునుగాక. తలలోంచి ప్రార్థన చేసుకుని ముందు బాలోకి వెళ్ళిపోదాం. బాలోకి వెళ్ళిపోదాం. అందరూ తలలోంచి నడితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకమందున్న కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అపారమైన కృపకు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా దేవ, మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆదరించి నీ కృపలో బలపరిచి భద్రపరిచి తండ్రి సజీలుగా ఉంచావు. నీ కృపలో బలపరిచావు తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి. ఇదిగో నన్ను తండ్రి, మీ బిడ్డలమైన మమ్మల్ని అందరూ తండ్రి నీ చెంతలో చేర్చి తండ్రి నీ ఒక ఉన్నతమైన మాటలు వినడానికి తండ్రి ఇటు రీతిగా మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నేను తండ్రి చెబుతున్న నాకును కూడా తండ్రి సమయోచితమైన జ్ఞానమును ఆత్మ నడిపింపును గ్రహించమని, ఆత్మ నడిపింపుతో తండ్రి నీ బిడ్డలకు నీ మాటలు వివరించుటకు సహాయం చేయమని కోరుతున్నాం తండ్రి. ఇదిగో నా తండ్రి మా జీవితాలకు అత్యవసరమైన మాటలు తండ్రి మా దేశంలో మా ప్రాంతంలో తండ్రి మా చుట్టుముట్టు జరుగుతున్న వాతావరణ చూసి తండ్రి నీ వాక్యపు వెలుగులో తండ్రి లోకాన్ని చూసేలాగా సహాయం చేయమని కోరుతున్నాం. ఇదిగో నన్ను తండ్రి ఒక వారం క్రితము తండ్రి మా దేశంలో జరిగిన ఒక సంఘటన నిమిత్తము తండ్రి ఈ అంశం తండ్రి బైబిల్లో ఎన్నుకొని మాట్లాడుకున్నట్టుకు నేను ఇటు రీతి తలంపునిచ్చినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తుంది తండ్రి. ఇదిగో నన్ను తండ్రి ఈ మాటల ద్వారా తండ్రి మమ్మల్ని అందరూ నీవే బలపరచమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని కట్టమని తండ్రి మమ్మల్ని స్వతంత్రులుగా ఉండటకు సహాయం చేయమని కోరుతూ మా ప్రభు రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేట ఈ ప్రార్థన మనలో అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన ప్రియులందరికీ మన ప్రభు రక్షకుడు అద్వితీయ నాథుడునైన యేసుక్రీస్తు వారి పేట మీ అందరికీ శుభాది వందనములు తెలుపుతున్నాం. మంచిది ప్రియులారా, నేటి దినము మనము ఎన్నుకున్న అంశం ఏమిటంటే మనకు స్వాతంత్రం వచ్చిందా అనే అంశంపై. నిజానికి చెప్పాలంటే నేను ఈ విషయంలో నిన్న సాయంత్రం వరకు వేరే కోణంలో ఆలోచన చేశాను. అయితే ఆ కోణంలో చెప్పాలని చాలా ఆశపడ్డాను. స్వతంత్రం అంటే ఏంటి, ఎవరు పరిపాలించారు, ఎవరి కింద బానిసలుగా ఉన్నాము, ఎన్ని సంవత్సరాలు బానిసలో ఉన్నాము, ఎవరి ద్వారా మనకు స్వతంత్రం వచ్చింది, ఇలా విషయాలు తీసి మాట్లాడాలని ఆసక్తితో ఉంటే ఒక విషయం నన్ను కదిపింది. ఆ దారి నుంచి నన్ను ట్రాక్ మళ్ళించి వేరే సైడ్కి తీసుకురావడానికి ఒక వీడియో సంఘటనకి నా మస్తిష్కంలో వచ్చినప్పుడు ఆ అంశాన్ని ట్రాక్ తీసుకుని వేరే అంశంగా మనకు స్వతంత్రం వచ్చిందా అనే అంశంపై మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం. మనకు నేటి దినము స్వతంత్రం వచ్చిందంటే వచ్చింది కదండి. మొన్ననే కదా మనం జాండా చేసుకున్నాం. మన ఆగస్టు 15కే కదా మనం జాండా చేసుకున్నాం. దేశవ్యాప్తంగా చేసుకున్నాం. ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో, ప్రతి ప్రైవేట్ స్కూల్లో, కాలేజీలో, ప్రతి స్థలంలో మనము స్వతంత్ర ఉత్సవాలు జరిగించుకున్నాం కదా. మనకెందుకు స్వతంత్రం రాలేదు అని అంటే అయితే ఒక ప్రశ్న, మనకు స్వాతంత్రం నిజంగా వచ్చిందా, ఎవరి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే దాని గురించి దేవుని చిత్తం అయితే రేపు MIFలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా కన్నడలో. ఇప్పుడు మాత్రము స్వతంత్రం వచ్చిందా అనడానికి నాకు తెలిసిన అవగాహన మేరకు రాలేదు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను ప్రియులారా. ఎందుకు రాలేదు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను అంటే దేశంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఈ టీవీ చూడగలరా? ఇది ఇంగ్లీష్లో ఉంది, దయచేసి నేనే చదివి చెప్తా. ఆల్ ఇండియన్ ప్రొటెస్ట్ విత్డ్రావల్ ఆఫ్ సర్వీస్ అంటే ప్రతి ఒక్క పౌరుడు లేక భారతదేశం అంతా ఒక దానికి విరుద్ధంగా పోరాడాలి, లేదా మా సర్వీసెస్, మా సేవను ఆపివేసుకుంటున్నాం అని ఒక ప్రకటన చేశారు. ఎంతవరకు ఈ సర్వీస్ ఆపు చేసుకుంటాము అని అంటే ఆగస్టు 17 శనివారం ముందు 24 గంటల సేపు మేము సేవలు మానుకుంటామని ఇది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు రిలీజ్ చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే భారతదేశంలో వైద్యకీయ శాస్త్రంలో ఒక మూలరాయి. ఇది భారతీయ వైద్యకీయ శాస్త్రంలో దీన్ని ఒకసారి అమలు చేస్తే దేశంలో ఇంకెవ్వరు దీన్ని ఆజ్ఞను ఉల్లంఘించడానికి లేదు. ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేసింది ఏంటంటే ఆగస్టు 17 తారీఖున శనివారం ముందు 24 గంటల సేపు
24 గంటల సేపు మేము మేము సేవలన్నీ మానుకుంటాము అని చెప్పారు. ఎందుకు చెప్పారు ఈ మాట అంటే, ఆగస్టు 9వ తారీఖున ఒక ఇన్సిడెంట్ జరిగింది. కనపడుతుందా? ఆగస్టు 9వ తారీఖున ఏం జరిగింది అంటే, ఇంగ్లీష్లో ఉంది, జస్టిస్ ఫర్ మహుమీత్ దేబ్నాథ్ అనే ఒక వ్యక్తిని ఏం చేశారంటే, ఈమె ఎవరు అని అంటే కోల్కత్తాలో డాక్టర్ చదువుతున్న ఫైనల్ ఇయర్లో చదువుతున్న ఒక అమ్మాయి లేక ఒక వైద్యురాలు. ఈమెపై ఒక కిరాచకులు, ఒక హంతకులు ఏం చేశారు అంటే, ఈమె పరిస్థితి ఎలా ఉంది అంటే, సీనియర్స్ డాక్టర్స్ లేకడం వల్ల ఈమెకు ఆసుపత్రిలో, ఈమె సీనియర్ కాబట్టి పెద్ద డాక్టర్ల తర్వాత ఈమె పెద్ద డాక్టర్ కాబట్టి ఈమెకి వర్క్ ప్రెషర్ ఎక్కువ పడితే సుమారుగా 36 గంటల సేపు పనిచేసింది. నిద్రాహారాలు మానుకొని కష్టపడుతూ రోగి సేవలు చేస్తూ అనేక మందికి చికిత్సలు ఇస్తూ అనేక మంది ప్రాణాలు కాపాడుతూ ఉన్న ఈ తల్లికి 36 గంటల సేపు అలసట లేకుండా అసలు నిద్రాహారాలు అన్నీ మానుకొని సేవ చేస్తుంటే 36 గంటల తర్వాత ఆమెకి కొంచెం సుస్థ అయిపోయింది. కాస్త నా శరీరానికి, అలసిపోయిన శరీరానికి కాస్త రెస్ట్ దొరికితే బాగుండును అంటే, అక్కడ ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే, ఆ కోల్కతాలో ఆ కాలేజీలో ఉన్నది ఏంటంటే, డాక్టర్స్కి రెస్ట్ రూమ్స్ లేవంట. వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి కొట్టడిలు అంటే గదిలు లేవంట. లేకపోతే ఏం చేసిందంటే, సెమినార్ని ప్రతి నెల నేర్పుకుంటున్న వాళ్ళ సెమినార్ హాల్ అనేది ఒకటి ఉంది. అక్కడ సీసీ కెమెరాలు లేవు. ఆ సెమినార్ హాల్లో వెళ్ళి పండుకుంటే ఏమైందో ఒకసారి చూద్దాం. వీడియో చూపిస్తాను, ఒకసారి చూద్దాం. ఈ వీడియో ఏంటంటే, ఈ తల్లి సుమారుగా 36 గంటల తర్వాత రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే, అక్కడ సీసీ కెమెరా లేని చోట చూసి కొందరు కిరాతకులు గ్రూపుగా వచ్చి ఆమెను బలవంతంగా రేప్ చేసి చంపేశారు. ఎంత రేప్ చేసి చంపారంటే శరీరంలో ఒక కొటేషన్ రాశారు, చదువుతాను వినండి. ఎలా చంపారామని అని అంటే, విరిగిన మెడ ఎముక, కళ్ళల్లో నుంచి కారిన రక్తము, శరీరం అంతా నల్లటి మచ్చ, ప్రైవేట్ పార్ట్ నుంచి రక్తము, శరీరంలో బహుళ వ్యక్తుల వీర్యము, సుమారుగా 150 ml. ఇది కేవలము ప్రారంభ నివేదిక. అంటే ఇక్కడ ఏం చేశారంటే, ఈ కిరాతకులు ఒక గుంపు చేరి ఆమెను హత్య చేయడానికి వెళ్తే, ఆమెను రేప్ చేసి చంపితే మెడక ఎముక ఇరిగిందంట. ఇరిగితే ఈ 2 కాళ్ళు ఉన్నాయి కదా, పెల్విక్ జాయింట్స్ అంటాం. ఈ పెల్విక్ జాయింట్ 2 కాళ్ళు మనం ఇలా నిలబడతామా, ఒకటి ఈ దేశానికి ఒకటి ఈ దేశానికి వెళ్ళేంత విరగొట్టి ఆమెను కిరాతంగా అత్యంత పారసికంగా ఆమెను రేప్ చేసి చంపారు. ఎంతమంది రేప్ చేశారంటే, సుమారుగా ఆమె శరీరంలో, ఆమె ప్రైవేట్ పార్ట్లో 150 వీర్యములు ఉన్నాయంట. 150 ml. మనము థమ్సప్ తాగుతాం కదా, ఒక స్ప్రైట్ బాటిల్ తాగుతామా, అంత ఉందంట. అంటే ఒక్కరు చేస్తారు, అది ఒకరు సాధ్యమయ్యేదే? ఒక గుంపు కలిసి అత్యంత కిరాచకంగా నీచాతి నిత్యమైన ఒక పనికి పాల్పడి కొంత గ్రూపు కలిగి ఏం చేశారంటే, ఆమెని కిరాతంగా చేసి రేప్ చేసి మర్డర్ చేసి చంపేశారు.
ఈ విషయాన్ని ఇండియన్ అసోసియేషన్ వారు సీరియస్గా తీసుకుని మేము 24 గంటల సేపు మేము మా సర్వీసెస్ని, మా పనుల్ని, మా సేవను ఆపుకుంటాము అని ప్రకటన చేశారు. ఎందుకు చేశారంటే పోలీసు వానికి కొడితే, పోలీసు వాడిని ఆన్ డ్యూటీలో కొడితే వెంటనే వానికి శిక్ష పడుతుంది. పోలీసు వాడిని ఎవరైనా ఆన్ డ్యూటీలో ఉన్న కాలర్ పట్టుకొని చూద్దాం, వెంటనే శిక్ష పడుతుంది. వాళ్ళకన్నా ఒక ఆలోచన చేస్తే వాళ్ళకన్నా ఒక మెట్టు మేము ఎక్కువనే సేవ్ చేస్తున్నాం కదా, మాపై చేయి చేసుకుంటే ఎందుకు గవర్నమెంట్ ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్నది? మేము ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నాం కదా, ఎంతోమంది ఆరోగ్యాన్ని ఇస్తున్నాం కదా, ఎంతో నిద్రాహారాలు మానుకుని కుటుంబాలను వదులుకు కూడా ప్రజల సేవ చేస్తున్నాము, రోగులు సేవ చేస్తున్నాం కదా, అయినా కూడా మాకు ఇంత చేసినా కూడా మాకు ఇంత దారుణమైన పరిస్థితి వస్తుంటే గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు, గవర్నమెంట్ ఎందుకు తగిన శిక్షలు తీసుకోవట్లేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఏం చేశారంటే 24 గంటల సేపు సేవను మానుకుంటామని ప్రకటన చేశారు. ఈ 24 గంటలు 24 రోజులకు అయితే భారతదేశంలో శవాలు లెక్క పెట్టడానికి ఉన్న సంఖ్య సరిపోదాము. 24 గంటల సేపు తీసుకున్న ఈ నిర్ణయము ఒకవేళ ఈ అరాచకాన్ని ఆపకపోతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు దీన్ని తీసుకుని ఒక 24 రోజుల వరకు మేము ఏ పేషెంట్ని చూడము అని కూడా నిర్ణయం తీసుకుంటే మనిషి బ్రతకగలడా? రోగి బ్రతకగలడా? బ్రతకలేం కదా. ఇంత అత్యంత అవసరమైన ఈ వైద్యకీయ వృత్తిలో ఇంత దారుణంగా ఇంత నీచమైన పని చేసి అత్యంత పారసికంగా ఈమెని చంపేశారు పిల్లలు. మన దేశంలో అంటున్నారు పెద్దలు, భారతదేశం అంటే దేశం అంటే మట్టి కాదురోయ్ మనుషులే అన్నారు. దేశం అంటే మట్టి కాదురోయ్ మనుషులే అన్నారు. ఒక మాట నేను ముందు అడిగేసి ఏమంటానంటే దేశం అంటే మట్టే అని ఈ ఒక సంఘటన నిరూపించబడింది. ఎందుకు అంటే బ్రిటిష్ చేతుల నుంచి మనం బానిసలుగా ఉన్నాము, మమ్మల్ని విడిచి వెళ్ళిపోండి అని తరిమి వాళ్ళ దేశానికి పంపించారు. అయితే విదేశీయుల్ని వారి చేతుల నుంచి మన భూమిని సంపాదించుకున్నామేమో, విదేశీయుల చేతుల నుండి మన బానిసలుగా ఉన్న బతుకులను లేదా బానిసలుగా ఉన్న మన భూములను స్వతంత్రంగా ఎంచుకున్నామేమో. స్వదేశీయుల వారి చేత మనం ఏమవుతున్నాం, మన ఆడపిల్లలు, తల్లులు, చెల్లులు ఇలా నగ్నంగా లేక అత్యాచారంగా రేప్ చేసి మరి చంపుతున్నారు. ఎక్కడొచ్చింది మనకు స్వాతంత్రం? ఒక మహానుభావుడు అన్నాడు, స్వతంత్రం అంటే ఏంటి అంటే మధ్యరాత్రి వేళ ఒక అమ్మాయి, ఒక స్త్రీ తన ఇంటికి క్షేమంగా వెళ్తే అప్పుడు మన దేశానికి స్వతంత్రం వచ్చింది అని ఒక మహానుభావుడు చెప్పాడు. పగలే నడిబొడ్డున, భారతదేశం నడిబొడ్డులో ఇన్ని అరాచకాలు, ఇన్ని అఘోరాలు జరుగుతుంటే మన చెల్లెల్లో, మన తల్లిళ్ళ పట్ల ఇంత నీచమైన ఈ సంస్కృతి కలిగిన ఈ దేశంలో, ఈ నీచమైన ఈ దేశంలో ఇంత ఇబ్బంది పడుతుంటే మన చెల్లెలు, తల్లులు ఇంత అవమానానికి, ఇంత క్రూరానికి హింసపడుతుంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని ఎలా చెప్పగలం ప్రియులారా? మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని మొన్నటి రోజున ఆగస్టు 15 జెండా పట్టుకున్న ఊరంతా ఊరేగాం. కానీ ఆ మహానుభావుడు చెప్పాడు, అర్ధరాత్రి వేళ తన గమ్యానికి క్షేమంగా చేరితే, ఒక స్త్రీ గమ్యానికి క్షేమంగా చేరితే అప్పుడే మనకి స్వతంత్రం వచ్చింది చెప్పారు కదా. దానికి మాత్రము మనం భిన్నంగా వివరిస్తున్నాం ప్రియులారా. మన దేశం ఎలా ఉంది చూడండి. మన దేశం అంటే కేవలము పరాయ దేశస్తుల నుంచి మనకు కలిగినది ఏంది అంటే భూమికి స్వాతంత్రం వచ్చింది. మన దేశంలో ఉన్న స్త్రీలకు స్వాతంత్రం రాలేదు. మన దేశంలో ఉన్న స్త్రీలకు స్వాతంత్రం రాలేదు. మన దేశంలో ఉన్న వారికి భూమికి మనం చేసుకోవడానికి, తినడానికి మాత్రమే స్వాతంత్రం వచ్చింది. పిల్లలకు రాలేదని ఇందు మూలంగా తెలియజేయడానికి ఇష్టపడుతున్నాం. మళ్ళీ ఒక విషయము, భారతదేశంలో సుమారుగా భారతదేశంలో కనపడుతుంది ఇక్కడ, సుమారుగా భారతదేశంలో ఎన్ని రేప్ కేసులు అయి ఉంటాయి అని ఒకసారి హిస్టరీని వెతకడానికి ప్రయత్నం చేశాను. భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని రేప్ కేసులు జరిగింటాయని ఒకసారి ఆలోచన చేస్తే తేలిన ఒక
విషయం ఏమిటంటే 2021లో అన్ని కౌంట్ చేశారంట. ఎంతవరకు మనకు పోలీస్ స్టేషన్లు నమోదయ్యి రేప్ చేసి ఎంతమంది పట్టబడ్డారు, రేప్ చేసి ఎంతమంది కేసులు నమోదయ్యని పట్టబడితే 2021 నాటికి ఏమైందంటే 31,677 మందిని అత్యంత కిరాచంగా రేప్ చేసి మరి చంపేశారు పిల్లరా. 2021 వరకే, ఇది దాటి 3 నెలలు అయింది, 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలకి ఎన్ని జరిగినాయి? మొన్నే మనం చూసాం కదా. మొన్నే ఒక మనకు తెలిసి ఒక రైచూరులోనే ఒక 2-3 సంవత్సరాల క్రితం లాక్డౌన్లోనే నవోదయ కాలేజీలో ఒక స్టూడెంట్ని, పీజీ స్టూడెంట్ని మన ఇదేమంటారు రైచూరులోనే రేప్ చేసి అగ్గెత్తించి నిప్పంటించి మరి చంపేశారు. చిన్న పిల్లలు, వయసుతో భేదం లేకుండా చిన్న పిల్లలు కూడా అత్యాచారం చేసి రేప్ చేసి చంపేస్తున్నారు. ఆటో వాడు కానీ ఏదో వాడు కానీ ఇలా రేప్ చేస్తూ చంపేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇది కోల్కతాలో జరిగినది విషయం. ఎప్పుడంటే ఆగస్టు 9వ తారీఖున జరిగింది. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఉత్తరాఖండ్ అనే ఒక దేశంలో, ఉత్తరాఖండ్ అనే ఒక రాష్ట్రంలో ఏమైందంటే ఆగస్టు 30వ తారీఖున మధ్యాహ్నం వేళ ఒక నర్సు మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళింది. మధ్యాహ్నం డ్యూటీ వెళ్తే రాత్రి ముగించుకుని రావాలి, 8:30-9 గంటలకు ముగించుకుని వస్తుంటే తన డ్యూటీని ముగించుకుని ఇంటికి వస్తుంటే ఒక దౌర్భాగ్యుడు ఏం చేశాడంటే అమ్మాయిని కళ్ళల్లోకి తీసుకుని వెళ్ళి అత్యంత నీచంగా ఆమెను హింస పెట్టి చంపి పక్కన రాయి తీసుకుని తల పచ్చడి చేశాడు. అది సుమారుగా వారం వరకు డెడ్ బాడీ దొరకలే. వాళ్ళు తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే మా అమ్మాయి డ్యూటీకి వెళ్ళింది సార్, అక్కడ హాస్పిటల్లో అయితే డ్యూటీ ముగించుకుని వెళ్ళిపోయింది అని చెప్పారు, ఇంతవరకు మాకు ఇంటికి రాలేదని కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ ఇచ్చిన వారం తర్వాత ఆ డెడ్ బాడీ దొరికింది. ప్రియులారు, ఇలాంటి నీచమైన పనులు మన దేశంలో జరుగుతున్నాయి. ఇలాంటి నీచమైన పనులు మన స్త్రీల పట్ల జరుగుతున్నాయి. ఎక్కడొచ్చింది ప్రియులారు మనకు స్వాతంత్రం? ఎక్కడొచ్చింది? ఎలా చెప్పగలం స్వాతంత్రం వచ్చింది మనకొని? విదేశాల నుంచి మనకి, భూమి నుంచి మనకు స్వాతంత్రం దొరికిందేమో, స్వదేశాల నుంచి మనకి తల్లిలను చెల్లెలను కాపాడుకోలేకపోతున్నాం. విదేశాల్లో చేతుల నుండి మన దేశానికి, మన భూమికి, మన పనులకు స్వతంత్రం దొరికిందేమో, మనం స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం దొరికిందేమో, కానీ మన తల్లిలకి చెల్లెలకి మాత్రం స్వతంత్రంగా బ్రతకడానికి మాత్రము ఈ లోకం ఇంకా స్వతంత్రాన్ని ఇవ్వలేకపోతుంది. ప్రియులారు, మళ్ళీ ఒక విషయం, ఇలా ఎందుకు జరుగుతున్నాయి అని మనం ఆలోచన చేస్తే మనము చెప్పుకుంటున్నాం ఆగస్టు 15 ఎక్కడ లేని దేశభక్తి మనకు వస్తుంది. ప్రియులారా, చదువుకున్న పిల్లలకు, అనేకులకు, పెద్దలకు, పిల్లల వరకు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆగస్టు 15 కానీ జనవరి 26 రోజున కానీ దేశం గురించి, దేశభక్తి గురించి పొంగిపోతుంటుంది. కానీ నేను చెప్పదలసిన విషయం ఏంటంటే మనిషికి దేశభక్తి కన్నా దైవభక్తి ముఖ్యమని నేను అంటున్నాను. ప్రియులారా, మనిషికి దేశభక్తి కన్నా దైవభక్తి చాలా ముఖ్యం. దేశభక్తి ఉన్నవాడు ఇలాంటి నీచమైన పనులకు పాల్పడుతున్నాము. దైవభక్తి ఉన్నవాడు తన చెల్లినో, తన పరుగు స్త్రీని తల్లిలాగా, చెల్లిలాగా భావిస్తాడు. ప్రియులారా, దైవభక్తి ఉన్నవాడు పాపం చేయడానికి భయపడతాడు. దైవభక్తి ఉన్నవాడు పాపం చేయాలంటే వణుకు పుడుతుంది. దైవభక్తి ఉన్నవాడు ఏ స్త్రీని కూడా మోహపు చూడడానికి కూడా ఇష్టపడదు. ముఖ్యంగా దేశంలో ఉన్న ప్రతి పౌరునికి దేశభక్తి కన్నా ఎక్కువ దైవభక్తి ఉంటేనే మనకు ఈ లోకంలో స్వతంత్రులకు బ్రతకడానికి సాధ్యపడుతుంది. ప్రియులారు, జనులకు దేశభక్తి కన్నా దైవభక్తి అత్యవసరం. ఎందుకంటే దైవభక్తి ఉంటే దేశం పట్ల ఆటోమేటిక్గా భక్తి పెరుగుతుంది. దైవభక్తిలో మనుషులు పెరిగితే, దైవభక్తిలో మనుషులు ఎదిగితే ఆటోమేటిక్గా దేశభక్తి అనేది ఒకటి వస్తుంది. ఎలా వస్తుంది అని అంటే, క్రైస్తవులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, క్రైస్తవుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని ఆజ్ఞను అనుసరిస్తే దేవుడిచ్చే మాట ఏంటంటే, మీరు మీ పై ఉన్న అధికారులకు లోబడి బ్రతకండి, వారి కొరకు ప్రార్థన చేయండి,
వారి యోగక్షేమాల కొరకు ప్రార్థించండి, దేశ భద్రత కొరకు ప్రార్థించండి, దేశ యుద్ధాల కొరకు ప్రార్థించండి, దేశ సమాధానం కొరకు ప్రార్థించండి, దేశ ఆరోగ్యం కొరకు ప్రార్థించండి అని బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా. ఒక దేశానికి స్వస్థత రావాలంటే, ఒక దేశానికి సమాధానకరమైన వాతావరణం రావాలంటే, ఒక దేశానికి ఆరోగ్యకరమైన వాతావరణం రావాలంటే, ఒక దేశం పట్ల ఒక దేశ యుద్ధం జరగకూడదంటే ఏం చేయాలంటే, దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు దేశం పట్ల బాధ్యత కలిగి, దేవుని పట్ల విశ్వాసం కలిగి దేశం కొరకు ప్రార్థన చేస్తే ఆ దేశం ఎల్లకాలము స్వతంత్ర దేశంగా ఉంటుంది. ఎల్లకాలము దేవుని యందు స్వతంత్ర దేశంగా ఉంటుంది. దైవభక్తి కొరవైనందున, దైవభక్తి కనుమరుగైనందున ఇలాంటి నీచమైన క్రియలు, నీచమైన కృత్యాలు మనము వెలుగులోకి చూస్తున్నాం. ఎప్పటి నుంచో తెలియదు లెక్క, ఎప్పటి నుంచో తెలియదు. కానీ 2021 సంవత్సరానికి 31,677 మందిని రేప్ చేసి చంపారంటే ఒకసారి ఆలోచించండి ప్రియులారా. 31,677 మందిని రేప్ చేసి చెప్పారంటే ఎలా ఉంటుంది చెప్పండి ప్రియులారా. భారతదేశపు నడిగడ్డ అయిన ఢిల్లీలోనే ఎన్ని అయినాయంటే, భారతదేశపు నడిగడ్డలోనే 1226 రేప్ కేసులు అయ్యాయంట. నడిబొడ్డు, భారతదేశానికి నడిబొడ్డు. ఆ నడిబొడ్డులోనే ఎన్ని హరాచకలైనా, ఎన్ని రేపులైనా, ఎన్ని మర్డర్లు అంటే 1226 రేపు కేసులు అయినట. ఎక్కడొచ్చింది మనకు దేశ స్వాతంత్రం? ఎక్కడొచ్చింది ప్రియులారా? చెప్పగలమా మనం స్వతంత్ర వచ్చిందని, స్వతంత్రంగా ఉన్నామని చెప్పగలమా? ఒక విద్యార్థిని హాస్టల్కి పంపించాలంటే భయం వేస్తుంది. ఒక విద్యార్థిని ఎక్కడైనా దూరపు విద్య చదువుకు పంపించాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే లోకం ఏం చేస్తుందో నా తల్లికి, లోకం నా పిల్లల్ని ఏం చేస్తుందో, లోక మాయలో పడి పాడైపోతారేమో, లేక ఎవరైనా నా బిడ్డల్ని ఏమో చేస్తారేమన్నా ఒక తల్లిదండ్రులకి బిడ్డల్ని బడికి పంపించడానికి, విద్య కొరకు పంపించడానికి కూడా భయం అవుతున్న పరిస్థితుల్లో దేశంలో నెలకొన్నాయి ప్రియులారా. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే, దైవభక్తి లేక, దేశభక్తి కాదు, దైవభక్తి లేక. దైవభక్తి ఉంటే ఆటోమేటిక్గా దేశభక్తి అనేది వస్తుంది. దైవభక్తి ఉంటేనే దేశభక్తి వస్తుంది. ఒక మాట గర్వంగా చెప్పాలో, ఒక మాట ముందడుగేసి చెప్పాలో అంటే, క్రైస్తవునికి మాత్రమే దేశం పట్ల గౌరవం ఎక్కువ ఉంటుందని చెప్పగలం ప్రియులారా. క్రైస్తవునికి మాత్రమే దేశం పట్ల ఎక్కువ గౌరవం ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకనంటే క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు దేవాది దేవుని ఆజ్ఞను అనుసరిస్తే ఏ ఒక్కరికి అన్యాయం చేయాలని కూడా అనుకోడు ప్రియులను. ఏ ఒక్కరిని కూడా నష్టపరచాలని అనుకోడు. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగించాలని అనుకోడు. ప్రతి ఒక్క క్రైస్తవుడు నిజాయితీగా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే దానికి మించిన దేశభక్తి ఇంకొకటి ఉంది. ప్రతి ఒక్క క్రైస్తవుడు దేశం కొరకు ప్రయాసపడి ప్రార్థన చేస్తే దేశంలో ఉన్న ఈ అరాచకలు, నీచమైన కార్యాలు ఆగుతాయి. క్రైస్తవునికి దేశం పట్ల బాధ్యత కరువైంది. ఎందుకు అంటే క్రైస్తవునికి దేవుని పట్ల ఎక్కువ విశ్వాసం లేకపోవడం విడ్డూరకరమైంది ప్రియులారా. క్రైస్తవునికి దేవుని పట్ల ఎక్కువ ఆసక్తి లేకపోవడం ఇది విడ్డూరకరంగా ఉంది. ఒక క్రైస్తవుడు, ప్రపంచానికి వెలుగుగా ఉన్న ఈ క్రైస్తవుడు ప్రపంచానికి వెలుగై ఉన్నాడు అని చెప్పిన యేసుప్రభువుని మాటను విడిచిపెట్టి లోకంలో అనేకమైన వ్యక్తుల చోట అనేకమైన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారో అలాగ ప్రవర్తించడానికి క్రైస్తవులు కూడా దిగజారిపోయారు, లేక క్రైస్తవులు కూడా అలవాటుగా అడిపోయారు. కాబట్టి దేశంలో దైవభక్తి, దేశభక్తి రెండు కరువైపోయిన ప్రియులారా. చూద్దాం గలతీ రాసిన పత్రిక, మనం ఇప్పటి వరకు చదువుకున్న మాట. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి చదువుకుందాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రము శరీర క్రియలు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులయుండు అని చెప్తున్నారు ప్రియులారా. ఒకవేళ నీకు స్వతంత్రం కావాలి అంటే, ఒకవేళ నీకు దేశంలో స్వతంత్రంగా బ్రతకాలి అంటే, మీరు పాపం అనే శరీర క్రియలనే ఆ క్రియల ద్వారా మీరు దేశంలో బానిసలుగా ఉన్నారు.
శరీర ఆశలకు, నేత్రాశలకు, జీవపు డంబాలకు మీరు బానిసలై ఉన్నారు. మీకు స్వతంత్రం రావాలంటే మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశలను ప్రచురించడానికి రాండి అని పౌలు గారు చెప్తున్నారు. పేతురు గారు అంటున్నారు, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశలను ప్రచురించడానికి మీకు స్వతంత్రం కావాలంటే ఏం చేయాలంటే, సహోదరులారా మీరు స్వతంత్రంలో ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రము శరీర క్రియని హేతువు చేసుకొనక ప్రేమ కలిగి ఒకరికొకడు దాసులై ఉన్నాడు. ఎదుటి వాని పట్ల నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలని ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞను గైకుంటే ఎవరికి మనం అన్యాయం చేయగలం చెప్పండి ప్రియులారా? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించని దేవుడు చెప్పిన ఆ మాటను క్రైస్తవుడు అంగీకరిస్తే దేశంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా బ్రతుకుతాం కదా, ఏ ఒక్కరికి ఇలాంటి అరాచకము జరగకుండా బ్రతకగలం కదా. ఈ ఆజ్ఞను క్రైస్తవులు ఉల్లంఘించడం వల్ల దేశంలో దైవభీతి తక్కువైపోయింది, దైవభీతి కరువైపోయింది ప్రియులారు. మళ్ళీ ముందు చదువుకుందాం 14. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటల సంపూర్ణమైనది. పాత నిబంధన అంతయు కేవలం ఒకే ఒక్క మాట వలన ఆధారపడి ఉన్నది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ పొరుగు వారిని ప్రేమిస్తే ఆ పొరుగు వానికి అన్యాయం చేయడానికి ఇష్టపడము, ఆ పొరుగు వానికి ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడము, ఆ పొరుగు వానికి కేడు చేయాలన్న తలంపు కూడా రాదు ప్రియులారా. నెక్స్ట్ ముందుకు చదువుకుందాం. అయితే మీరు ఒకరికొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించుదురేమో. ఒకవేళ క్రైస్తవుడే కూడా ఆజ్ఞ ఉల్లంఘిస్తే ఏమవుతారంటే మీరు ఒకరికొకరు ఖర్చుకుంటారు, ఒకరి మీద ఒకరు కోపం తెచ్చుకుంటారు, ఒకరి మీద అసహ్యం పెట్టుకుంటారు, ఒకరిని ఒకరు మింగేయాలని, ఒకరిని ఒకరు తొక్కేయాలని ఆశ పుడుతుంది. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నది దేవుడు ప్రతి ఒక్క క్రైస్తవునికి, యూదులకి ఇచ్చిన ఆజ్ఞ ప్రియులను. క్రైస్తవులు ఈ ఆజ్ఞను పాటిస్తే ఈ దేశంలో ఇలాంటి అరాచకము జరగడానికి కూడా ఆస్కారం లేకుండా అవుతుంది ప్రియులను. ప్రతి ఒక్క క్రైస్తవుడు నిన్న వల్ల నీ పొరుగు అని ప్రేమించిన ఆజ్ఞను అనుసరిస్తే స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడిన మనము ఆ పిలిచిన వాళ్ళ గుణాతిశలు ప్రచురించడానికి వెళ్తాం ప్రియులారా, ప్రకటించడానికి వెళ్తాం. మనలను పిలిచిన ఆ స్వతంత్రుడైన ఆ దేవుని గురించి గుణాతిశలు ప్రచురపరిస్తే ప్రతి ఒక్కరిలో దైవభీతి ఎరిగితే, ప్రతి ఒక్కరి విషయంలో దైవభీతి కలిగితే ఆ వ్యక్తి ఏ అన్యాయం చేయడానికి, ఏ అరాచకానికి పాల్పడకుండా తనను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. నెక్స్ట్ 5వ మొదటి వచనం చదువుకుందాం. 5వ మొదటి వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేయుచున్నాడు. ఎవరు చేస్తున్నారు మనలను? శరీరాశలను హేతు చేసుకొనక ఈ పిలుపును మనం అంగీకరిస్తే ఈ పిలుపుని యేసు ప్రభు వారు పిలుస్తున్నాడు, క్రీస్తు మనలను పిలుస్తున్నాడు. ఈ స్వాతంత్రము అనుగ్రహించు క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేయుచున్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యము కాడు క్రిందకి చిక్కు కొనుకుడి అని చెప్తున్నారు పిల్లలు. ఆ పిలిచిన వాని గుణాతిశలను మీరు ప్రచురం చేస్తే, పిలిచిన వాని ఆజ్ఞలను అనుసరిస్తే, పిలిచిన వాని లక్షణాలను మీ క్రైస్తవులు కనుగొంటే మీరు ఏమవుతున్నారంటే ఆ దాస్యము లేక ఆ బానిసత్వంలోనికి, ఆ శరీర నీచమైన క్రియలకు పాల్పడకుండా మిమ్మల్ని మీరు కాచుకోవడానికి ఇది యోగ్యమవుతుందని చెప్తున్నాం. నెక్స్ట్ 16వ వచనం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చుదురు అని చెప్తున్నాడు. ఏం జరుగుతుందంట? ఆత్మానుసారంగా దేవుని సంబంధమైన వ్యక్తిగా మనం బ్రతికితే శరీరేచ్ఛలు నెరవేరుస్తాం. శరీరాన్ని ఎలా అదుపులు పెట్టుకోవాలో, శరీరాన్ని ఎలా మలినం చేసుకోకుండా ఇహలోకపు మాలిన తనకు అంటకుండా చూసుకోవడానికి సహాయపడుతుంది. ఆత్మానుసారంగా నడుచుకోవాలి, దేవుని మాటల అనుసారంగా నడుచుకోవాలని చెప్తున్నాడు ప్రియులారా. నెక్స్ట్ మళ్ళీ అదే వచ్చిన చదువు. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరిచ్ఛను నెరవేర్చుదురు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరకు విరోధముగా ఆపేక్షించున్నాయి, ఒకదానికొకరు వ్యతిరేకంగా ఉన్నాయి, ఒకదానికొకరు భిన్నంగా ఉన్నాయి. శరీర ఆశలు వేరు, ఆత్మ ఆశ వేరు. ఆత్మ ఏమో దేవుని చూడాలని ఆశపడుతుంది, శరీరం ఏమో తన ఆశలు నెరవేర్చుకోవడానికి ఆశపడుతుంది. లోకం శరీర ఆశలకే ఇదే సుఖమని, ఇదే జీవితం అని, ఇది తప్ప మనకు ఇంకొక జీవితం లేదని
ఉన్నన్నాళ్ళు స్వర్గం అనుభవించాలని, ఉన్నన్నాళ్ళు ఎంజాయ్ చేయాలని తాగడము, తినడము, ఇలాంటి ఘోరమైన అరాచకాలు చేయడము, ఎదుటి స్త్రీలను పాడు చేయడము, ఇలా నీచమైన క్రియలకు పాల్పడుతున్నాం. దైవభక్తి లేక, దేశభక్తి లేక కాదు, దైవభక్తి లేక. దైవభక్తి ఉంటే ఆటోమేటిక్గా మనకు దేశభక్తి అనేది వస్తుంది ప్రియులారా. నెక్స్ట్ అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17 వచనం, 3వ అధ్యాయం 17 వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 వచనం చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. ప్రభువే ఆత్మ, దేవుడే ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వతంత్రం ఉంటుంది ప్రియులారా. దేవుని యొక్క ఆత్మ భారతదేశంలో ఉండాలంటే ప్రతి ఒక్క క్రైస్తవుని బాధ్యత ఏంటంటే దేవుని మాటలను అనుసరించి బ్రతకాలి, దేవుని ఆజ్ఞలను కైగొని బ్రతకాలి, దేవుని కట్టడలను అనుసరించి బ్రతకాలి. అలా బ్రతికితే ప్రభు ఆత్మ, దేవుని ఆత్మ మనలో నివసిస్తే అప్పుడు ఆ దేశం అంతా లేక ఆ శరీరం మీద మనకు స్వాతంత్రం వస్తుంది ప్రియులారా. ఆ స్వతంత్ర బ్రతకాలి అన్న, ఆ స్వతంత్రాన్ని రుచి చూపించాలన్న ప్రతి ఒక్క క్రైస్తవుని బాధ్యత ఉన్నది ప్రియులారా. దైవభక్తి లేక, దేవుని ఆజ్ఞలు లేక లోకము అనేకమైన నీచ క్రియలకు, ఆ ఘోరాతి ఘోరమైన పాప కృత్యాలకు పాల్పడుతున్నాయి. క్రైస్తవునిగా దేవుని ఆజ్ఞలుగా అనుసరించుతున్న వానిగా, దేవుని ఆజ్ఞలను పాటించువానిగా, దేవుని ఆజ్ఞలు వినుటూ గ్రహించుచు వాటిని అనుసరించి నడుచుకున్న వారుగా మన బాధ్యత ఏమైనది ప్రియులారా. ఆ ఆజ్ఞను అనుసరించి బ్రతకాలి. ఆ ఆజ్ఞను అనుసరించి బ్రతుకుతూ అనేకులను దేవుని వైపు, దేవుని గుణాతిశయంలో ప్రచురించాలి. ఆ గుణాతిశయంలో ప్రచురిస్తే ఆ వ్యక్తి కూడా ఆ మాటలకు ఆకర్షితులు అయితే అప్పుడు ఆ వ్యక్తి కూడా స్వతంత్రుడిగా బ్రతకడానికి ఇష్టపడతాడు. ఆ వ్యక్తి కూడా ఎవరికి అన్యాయం చేయకుండా బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు ప్రియులారా. చూద్దాం మరొక మాట, చివరి మాట చూసుకుని ముగించుకుందాం. సామెతలకు రాసిన పత్రిక, సామెతల గ్రంథము 29:18 వచనం. సామెతలకు రాసిన గ్రంథము 29వ అధ్యాయం 18 వచనం. 29వ అధ్యాయం 18 వచనం చదవండి. దైవోక్తి లేని ఎడల, సామెతల అదే కరెక్ట్, 29:18. దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రము అనుసరించువాడు మాత్రమే ధన్యుడు. ఏమై ఉన్నదంట, దైవభక్తి లేక లోకము లేదా జనులు కట్టులేక తిరుగుతున్నారు. ఈ ఆజ్ఞ చేస్తే తప్ప, ఇది చేస్తే రైటా, ఇది చేయొచ్చా చేయకూడదా, వివేచన జ్ఞానం లేకుండా, ఆ ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నామా అన్న ఈ ఇంకిత జ్ఞానం లేకుండా కట్టులేక తిరుగుతున్నారు జనులు. దైవోక్తి లేదు, దేవుని పట్ల ఆసక్తి లేదు, దేవుని పట్ల నమ్మిక లేదు, దేవుని పట్ల విశ్వాసం లేదు. మనల్ని సృష్టించిన వాడు దేవుడు ఉన్నాడు. మనకు అనుకూలమైన ప్రతి సృష్టిని దేవుడు సృష్టించాడు. ఆయన మనల్ని ఈ లోకానికి మనల్ని పంపించి మనల్ని సృష్టించాడు. మనం ఆయన కొరకు బ్రతకాలి, ఆయన ఎలా ఉంటాడు, ఆయన మాటలు ఎలా ఉంటాయనే ఆలోచన లేక, ఆ దైవోక్తి లేక జనులు కట్టులేక తిరుగుతున్నారు ప్రియులారా. జనులు కట్టులేక తిరుగుతూనే ఇలా నీచాతి నీరమైన ఘోరమైన ఇలాంటి క్రియలకు పాల్పడుతున్నారు ప్రియులారా. జనులు దైవోక్తి లేక, చదువుకుందాం మనం, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. ధర్మశాస్త్రం అనుసరిస్తే ఆ మనిషికి పాపం చేయాలన్న కూడా వణుకు పుడుతుంది ప్రియులారా. ధర్మశాస్త్రం అనుసరిస్తే ఆజ్ఞని మీరాలన్న కూడా భయం వేస్తుంది. పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తాడు. ఆత్మ మనలో నివసిస్తే స్వతంత్రంగా చేస్తాడు. వద్దు, ఇది తప్పు, ఇది పాపము, ఇది చేయకూడదు అని మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తాడు ప్రియులారా. మనము కూడా స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడదామా?
దైవోక్తులు లేని జనుల్లాగా మనము కూడా కట్టులేక తిరిగి దేవునికి విరుద్ధమైన పాపం చేసి బ్రతుకుదామా? క్రైస్తవము అన్న పేరు మాత్రమే కలిగి, క్రైస్తవులే అనే పేరు మాత్రమే కలిగి కేవలము జనులు కట్టులేక తిరుగుతున్న అన్య జనుల వల్ల మనము కూడా దైవభీతి లేక బ్రతుకుదామా? క్రైస్తవుడిగా ఉండి దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ దైవభీతిని ఎరిగి, దైవోక్తిని ఎరిగి, ఆజ్ఞను అనుసరిస్తూ, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ, దేవుని మాటలను పాటిస్తూ లోకానికి దేవుని గుణాతిశయంలో పరిచయం చేయడానికి లేక ప్రకటించడానికి ప్రయాసపడుతున్నాం ప్రియులారా. మనలను పిలిచిన వాడు పరిశుద్ధుడు, మనలను సృష్టించిన వాడు పరిశుద్ధుడు. ఆయన యందు ఏ ద్వేషము, ఏ కపటము లేదు. క్రీస్తు యేసునందున్న వారు ప్రతి ఒక్క దానిని జయించడానికి, ప్రతి ఒక్క కోరికని కూడా జయించడానికి ఇష్టపడతాడు ప్రియులారా. ఒక భక్తుడు ఇలా రాశాడు, క్రీస్తు యేసునందు ఉన్నవారు ఎలా ఉంటారు అంటే, క్రీస్తు యేసునందు ఉన్నవారు ఎలా ఉండడానికి ఇష్టపడుతున్నారంటే, క్రీస్తు యేసునందు ఉన్నవారు ఎలా జీవించడానికి ఇష్టపడుతున్నారంటే, క్రీస్తు యేసుని అంగీకరించినవాడు ఎలా ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే, కామ, క్రోధ, లోభ, మద, మత్సర్యములు అన్నిని అసహించుకుంటాడు అని రాశాడు ప్రియులారు. ఏమై ఉంటాడంట? క్రీస్తుని అనుసరించేవాడు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు అన్నీ కూడా అసహించుకుంటాడు. క్రీస్తుని అంగీకరించిన వాడు, క్రీస్తుని ఎరిగిన వాడు, దేవుని గుణాతిశయము అనుభవించి అనుభవపూర్వకంగా రుచి ఎరిగిన వాడు ఏం చేస్తాడంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు అన్నీ కూడా జయించడానికి లేక అసహించుకోవడానికి ఇష్టపడుతున్నారంట. క్రైస్తవుల బాధ్యత దేశాన్ని కాపాడుకోవడం, దేశ గౌరవాన్ని, దేశ సాంప్రదాయాన్ని కాపాడుకోవడం బాధ్యత క్రైస్తవులది ప్రియులారా. దైవోక్తి లేని ఎడల జనులు ఎలాగ కట్టులేక తిరుగుతారో, దైవోక్తిని ఎరిగిన మా క్రైస్తవులను కూడా కట్టులేక తిరగకుండగా దేవుని మాటలను అనుసరించి ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఇలాంటి అరాచకల్ని అడ్డుకోవడానికి ప్రయాసపడాలి ప్రియులారా. వైద్యులు కేవలం 24 గంటల సేపు మాత్రమే లాక్డౌన్ వేశారు, మా సేవలు ఆపుకుంటామని. ఇలాంటి క్రియలు చేసే మళ్ళీ కొంతమంది వాళ్ళ క్లాస్మేట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈ చనిపోయిన ఈ మేడం గారు లేదా ఈ డాక్టర్ గారు ఫ్రెండ్స్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మేము అనేక మందికి రోగియ సేవ చేయాలని మేము వస్తున్నాం, అనేకులకు సేవ చేయాలని ఆశతో వస్తున్నాం. మాకు ఇలా ఉచితమైన సేవ చేయాలని ఆశతో వస్తున్నాం. మాకు ప్రొటెక్షన్ లేకపోతే, మాకు భద్రత లేకపోతే మేము ఈ వృత్తినే మొత్తం దేశంలో ఉన్న ప్రతి స్త్రీ మానుకుంటామని చెప్తున్నారు పిల్లలు. ప్రతి స్త్రీ కలిగిన స్త్రీ అయిన డాక్టరు ఇలాంటి అరాచకాలు జరిగితే మా వృత్తిని మేము మానుకుంటాం, జీవితంలో మరి ఎప్పుడు మేము సేవ చెయ్యము అని చెప్తున్నారు. అదే మాట కూడా నిజమైతే, ఆ స్త్రీలు అన్న మాట కూడా నిజమైతే, ఆ భద్రతలు కలిగించకపోతే, దేశం భద్రత కలిగించకపోతే, అది మాట కూడా స్త్రీలు నెరవేరిస్తే మన చెల్లి తల్లి బ్రతకగలదు ప్రియులను. అదే మాట కూడా భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా నెరవేరించడానికి లేక ఆ మాటను అనుసరించడానికి ప్రయత్నం చేస్తే, భారతదేశంలో స్త్రీ అనేదాన్ని కొన్ని తరాలు వచ్చేసరికి ఒకప్పుడు భారతదేశంలో స్త్రీలు ఉండేవారంట అన్న మాటకు వస్తుంది ప్రియులను. ఇదే మాట కూడా వాళ్ళు అనుసరిస్తే ఒకప్పుడు భారతదేశంలో స్త్రీలు అనేవారు ఉండేవారంట అన్న మాటకు వచ్చేస్తుంది ప్రియులను. మన తల్లిళ్ళు చెల్లెళ్ళని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క క్రైస్తవుని బాధ్యత ఏంటంటే, క్రైస్తవుని బాధ్యత ఏంటంటే గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ ఏంటో పిల్లలకు మనం నేర్పించాలి ప్రియులను. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే పసిపిల్లలను ఎక్కడ ముట్టుకుంటే అది ఆరోగ్యకరము, ఎక్కడ ముట్టుకుంటే అనారోగ్యము, ఎక్కడ ముట్టుకుంటే మంచిది, ఎక్కడ ముట్టుకుంటే మంచిది కాదని గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి ప్రతి ఒక్క క్రైస్తవుడు, తల్లిదండ్రులు కలిగిన క్రైస్తవుడు మన పిల్లలకు నేర్పించవలసిన బాధ్యత ఉంది ప్రియులను. గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఎక్కడ ముడితే గుడ్, ఎక్కడ ముడితే బ్యాడ్ అన్న భావన ప్రతి ఒక్క స్త్రీకి, మన కుటుంబంలో ఉన్న ప్రతి చెల్లికి, తల్లికి, పిల్లకి అందరికీ నేర్పిస్తే జీవితం లేక భవిష్యత్తు తరాల్లో స్త్రీలను
కాపాడుకున్న వారం అవుతున్నాం ప్రియులను. దేశ భద్రతను కాపాడుకోవాలంటే క్రైస్తవుని యొక్క బాధ్యత. ఎందుకు క్రైస్తవుని బాధ్యత అంటే, క్రైస్తవుడు దేవుని యొక్క మాటలను అనుసరించి బ్రతికేవాడు. ఆ మాటలను అనుసరిస్తే దేశాన్ని గౌరవిస్తాడు, దేవుణ్ణి గౌరవిస్తాడు. దేశం మీద ప్రేమ చూపిస్తుంది, దేవుని మీద విశ్వాసం చూపిస్తున్నాడు. దేశం మీద విశ్వాసం చూపించాలంటే మొదటగా దేవుని మీద విశ్వాసం ఉంటేనే తప్ప దేశం మీద భక్తి ప్రేమ రాదు రాదు రాదు. ప్రతి ఒక్క మనిషికి దైవోక్తి అవసరము, ప్రతి ఒక్క మనిషికి దేవుని మాటలు అవసరము. ఆ మనిషి ఆ మాటల ద్వారా బ్రతికితే, ఆ మాటలను విని గ్రహిస్తే తన శరీరాశలను నేత్రాశలను జయించి దేవుడు ఉండే మహాలోకమైన పరలోకానికి వెళ్ళాలి అని ప్రయాసపడుతున్నారు. అర్థమవుతుందా ప్రియులారా? మన దేశంలో సుమారుగా 31,6,700 మంది చనిపోయారు. మొన్న మనకు తెలిసిన సందర్భం, మణిపూర్లో ఒక స్త్రీని నగ్నంగా నడిపించారు. తెలుసు కదా, మనం వీడియో కూడా చూసాం. భారతదేశంలో మణిపూర్లో జరిగిన సంఘటన, ఒక దేశపు స్త్రీని నగ్నంగా నడిపించారు. దేశం అంటే మాత, తల్లి, భారత మాత అని పిలుచుకుంటున్న ఈ దేశంలో ఆ మాతలకే రక్షణ లేదు ప్రియులారా. ఆ మాతలకే రక్షణ లేదు. కారణం, దైవ భక్తి లేక జనులు కట్టులేక తిరుగుతున్నారు. క్రైస్తవుని బాధ్యత ఆ దైవోక్తిని ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రకటించాలి. ప్రతి ఒక్క మనుషుల దైవ భక్తిని పురికొల్పించాలి. ఆ బాధ్యతను మనం ఎప్పుడు చేపడతామో అప్పుడు మన తల్లి, పిల్ల, చెల్లి బాగుగా ఉంటారు. మన తల్లి పిల్ల బాగుండాలంటే, మన దేశం పట్ల గౌరవం చూపించాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించి బ్రతకాలి. అప్పుడు మనల్ని, దేశాన్ని, తల్లిని, చెల్లిని గౌరవించిన వారం అవుతాం, కాపాడుకున్న వారం. ఇలాంటి బాధ్యతను ప్రతి ఒక్కరు క్రైస్తవుడు తీసుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభు పేట నా వందనాలు తెలుపుతూ ప్రార్థన చేసి ముగించుకున్నాను. మహాత్ముడా, మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వసృష్టికంతుడా, సర్వశక్తిమంతుడా, సర్వజ్ఞాని, సర్వలోకంలో సృష్టించిన మా అద్వితీయ నాథుడా ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తుంది తండ్రి. అవును దేవా తండ్రి, జనులు దైవోక్తి లేక తండ్రి కట్టులేక తిరుగుతున్నారు. మమ్మల్ని పిలిచావు, స్వతంత్రంగా ఉండడానికి పిలిచావు. శరీరాశలను తండ్రి విసర్జించే దానికి మమ్మల్ని పిలిచావు. ఆ పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచురించడానికి ప్రతి క్రైస్తవుడు తండ్రి ఇటు రీతిగా తండ్రి పురికొల్పుకుని తండ్రి ఒకరికొకరు బాధ్యత కలిగి తండ్రి, దేశం పట్ల బాధ్యత తండ్రి, స్త్రీల పట్ల బాధ్యత, వృత్తి పట్ల బాధ్యత, వ్యక్తి పట్ల బాధ్యత కలిగి ప్రతి ఒక్క క్రైస్తవ బ్రతకడానికి తండ్రి అట్టి మనసును ఆయుధంగా ధరించుకోవడానికి కృప చూపించండి. ఇదిగో నా తండ్రి, తల్లిలోంచి నీ బిడ్డలందరికీ కూడా తండ్రి ఇటు తీవ్రతను అందరికీ దయచేయమని కోరుతున్నాం తండ్రి. ఎవరైతే మాటలు వింటున్నారో వారికి కూడా తండ్రి ఈ మాటలు తండ్రి బోధపడి తండ్రి జనులందరూ తండ్రి దైవోక్తికి తండ్రి మరులాగున ఆత్మ నడిపింపుతో నడిపించమని కోరుతున్నాం తండ్రి. ఇలాంటి నీచమైన క్రియలు తండ్రి మా దేశంలో ఇంకెప్పుడు జరగకుండా తండ్రి నీవే కాపాడమని కోరుతూ ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రపంచవ్యాప్తంగా తండ్రి క్రైస్తవునిగా తండ్రి పిలిచిన వాని గుణాలను ప్రచురింపరచడానికి తండ్రి అట్టి మనుషులందరికీ కూడా దయచేయమని కోరుతూ, ఇదిగో తండ్రి ప్రతి క్రైస్తవుడు దేశ భద్రతను, దేశ గౌరవాన్ని కాపాడులాగన అందరికీ కూడా అట్టి మనసును దయచేయమని కోరుతూ, ఇదిగో తండ్రి తల్లిలోని ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తాం. వాక్య విషయంలో తండ్రి మిమ్మల్ని మేము తగ్గించుకుంటూ తండ్రి ప్రతి దినము తండ్రి నీ మాటలు నేర్చుకుని అనుసరించి బ్రతకడానికి సహాయం చేయమని కోరుతూ, మా ప్రభు రక్షకుడిని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిపై ప్రార్థనలు అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్.